నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన జ్ఞాపకం చేస్తూ సత్యానికి దేవుడు బ్రతకడానికి సహాయం చేస్తూ చెప్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమే సత్యం, దేవుడే సత్యం. కాబట్టి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. లోకం ఇచ్చినట్లుగా సంతోషమనో సమాధానం లోకం ఇచ్చినట్లుగా మరి నెమ్మదనో ఏదో లోకం ఇచ్చినట్లుగా శాంతను కాక దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించే సత్యము సమాధానము దేవుడు అనుగ్రహించే తన శాంతి చేత మన జీవితాన్ని బలపరచడానికి దేవుడు సహాయం చేస్తూ మనతో మాట్లాడిన నజరుడైన యేసుక్రీస్తు తన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలిగిన అందరి మొత్తం వాక్యంలో ప్రియ ముందుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మొట్టమొదట ఏది సత్యమో మనం ఎనగా ఆ సత్యాన్ని ఎదిగిన కాబట్టి మన జీవితంలో దేవుని చోటించిన వారిగా వెనక దేవుని చోటించిన వారిగా. కాబట్టి సత్యం ఎరిగి కూడా సత్యాన్ని అనుసరించలేని పరిస్థితులు జీవితంలో ఎన్నో మీ పొరుగు వాళ్ళతో సత్యమే పలుకు అంటే మనం ఎన్నోసార్లు ఏం చేస్తూ ఉంటాం, అబద్ధమే చెప్తాం. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంటే సత్యము చేత మన బలపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సత్యం ముందు మన జీవితాన్ని స్థిరపరుచుకుంటే ఆ జీవితము దేవుని వరకు ఏ విధంగా ఫలించేదిగా ఉంటుందో వాక్యం ద్వారా మన ఇంటిలోకి తీసుకొస్తున్న మనసు ఆయన సత్యాన్ని కోరుతూ ఉన్నాడని భక్తుడు ఎరిగి ఆ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతగా కోరుకుంటూ ఉన్నాడంటే పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించింది. చూడండి కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 51వ అధ్యాయము. ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీవు 6వ వచనం చూస్తే నీవు ఆంతర్యంలో సత్యాన్ని కోరుతున్నావు. అయితే ఆ సత్యాన్ని కోరుతున్న దేవుని దగ్గర బ్రతకటాన్ని దేవుడి నామాన్ని గొప్ప చేస్తూ ఇక్కడ భక్తులు ఏం చేస్తూ ఉన్నాడంటే సత్యముతో బ్రతకటానికి మన జీవితాన్ని మొట్టమొదట దేవుని దగ్గర పెట్టుకుంటూ ఉన్నాడు. ఎంతగా పెట్టుకున్నాడో ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ ప్రార్థనలో ఉన్న విలువతో మనకు తెలిస్తే నిజంగా మనము మన జీవితంలో దేన్ని అనుసరించాలో మనకు కూడా అర్థమవుతూ గమనించినప్పుడు అదే అధ్యాయము 51వ అధ్యాయం కీర్తన 51వ అధ్యాయము మొదటి వచనాల్లో చదువుదాం. ఇక్కడ గమనించినప్పుడు చెబుతూ ఉన్నాయి, మనము సత్యాన్ని ప్రేమించే వారిగా సత్యము చేత వృద్ధి అయ్యేటట్లుగా సత్యము స్థిరపడేటట్లుగా దేవుడు ఆంతర్యం అంటే సత్యాన్ని కోరుతున్నాడు. ఇప్పుడు భక్తుల యొక్క జీవితంలో చూస్తే తన ఆంతర్యంలో నుంచి దేవునికి ఏం చెప్తూ ఉన్నాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. జాగ్రత్తగా వింటేనే ఈ మాటలో మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మన ఆత్మ మన శరీరం మన ప్రాణాలు దగ్గర పెట్టి జాగ్రత్తగా వింటే దేవుడు మాటలు జ్ఞాపకం చేసే తండ్రిగా ఉన్నాయి. ఇక్కడ దేవుని కృపను పెరుగుతూ ఉన్నాడు. దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించుము. మొదట దేవుడు సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. సత్యాన్ని మనం అనుసరించాలని తెలుస్తుంది. అయితే ఇప్పుడు దేన్ని అడుగుతూ ఉన్నాడంటే భక్తుడు నీ కృప చొప్పున దేవునికి మహిమ కలుగును. మన దినాన్ని నేర్చుకుంటాం. ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కాలంటే ఇప్పుడు ఏం అవసరమైనది? దేవుడి యొక్క కృప అవసరమైనది. దేవునికి మహిమ కలుగును అని ఆ కృప అవసరమైనది కాబట్టి ఆ కృపను జ్ఞాపకం చేస్తుంది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించును. నేను గొప్పవాడిని, నేను ఎక్కేస్తాను, లేతే నేను మంచివాడిని, నేను ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కి వెళ్ళగలుగుతాను అంటే అది
చేతగాని మాకు దేవుని యొక్క వాక్యలో మనకి ఇస్తే, భక్తుని యొక్క గ్రామీణ జీవితాన్ని మనం గమనిస్తే ఎట్లా ఉందంటే, ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని యొక్క కృప చొప్పున నన్ను కరుణించు అంటున్నాడు. దేవుని కృప కలిగి తర్వాత నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవుని కన్ను కలిగిన దేవుని ఇంటికి వచ్చిన మనము సత్యాన్ని అనుసరించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే, సత్యాన్ని అనుసరించడానికి మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుందో, భక్తుడు చేసిన ప్రార్థన ఏ విధంగా ఉందో, మన జీవితం ఏ రీతిగా మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుంటున్నామో ఎవరంటే మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లు దేవుడు పని కలుగుతారట. ఇతని ఆశంత ఏ విధంగా ఉందంటే, దేవుని యొక్క సత్యాన్ని అనుసరించాలి అంటే ఇది నా వల్ల కావట్లేదు కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు, కృపని వేడుకుంటున్నాను. నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ కృప చొప్పున నన్ను కరుణించు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఒకరితో ఒకడు సత్యముని మాట్లాడింది. అయితే ఎన్నో మార్లు తగ్గిపోయే పరిస్థితి, ఆ రీతిగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో భక్తుని యొక్క జీవితాన్ని చూసుకుంటే తను ఏం కోరుకుంటూ ఉన్నాడు, నేను పలానా సమయంలో తప్పిపోతున్నానయ్యా, పలానా స్థితిలో నేను తప్పిపోతూ ఉన్నాను కనుక నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఆ దాటిలేని స్థితిలో నన్ను దాటించండి దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ వ్యక్తిగత జీవితాన్ని పట్టుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయంగా మందిరంగా మలచబడటానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమార్థంగా మనం బ్రతకడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుతారు. తర్వాత అట్లా నన్ను నా యొక్క అతిక్రమాన్ని తెచ్చుకుని నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నీ కృప చొప్పున నన్ను కరుణించి నాలో అబద్ధంగానే ఉంటది, నాలో వేషధారణగానే ఉంటది, నాలో అసత్యంగానే ఉంటది. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఇంటిలో నా అవసరాలు గుర్చు అంటాం. అట్లా ఉంటే మన ప్రార్థన. అయితే మొదట ఏం శుద్ధి చేసుకుంటున్నాడు, దేవునికి నమ్మకాలు అనేది దేవుని దగ్గరికి వచ్చిన ఏ బిడ్డను వ్యక్తిగత జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకోవాలి ఉన్నమానం చేస్తూ ఉంటారు. దేవుని సహకారం వ్యక్తిగతంగా మనం ఒకరికొకరు ఈ విషయాలు చెప్పేది కాదు, వ్యక్తిగతంగా మనం ప్రభుత్వం చెప్పుకునేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతారు. ఆ చెప్పుకునే సమయంలో ఇక్కడ గమనిస్తే నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, మా పాపం వెళ్ళకు నా ఎదుట ఉన్నది. దేవునికి మహిమ కలుగుతారు. వాక్యాన్ని వింటున్న మన జీవితంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నా అతిక్రమమును నాకు తెలిసే ఉన్నది. మన ప్రార్థన ఎట్లా ఉంది అంటే, నేను తప్పు చేసేదేమో, మనం చేసింది చేయండి, మనకు తెలిసే తెలియదా, తెలుసు. భక్తులు చెప్తున్నాడు, నా అతిక్రమమును నాకు తెలిసే ఉన్నది. తెలిసే ఉంది కాబట్టి ఏం చేయాలి, దేవుని కృప చొప్పున ఆ అతిక్రమము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగుతాడు. ఆ సత్యమును మనం అనుసరించడానికి చెబుతూ ఉన్నాడు. సత్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని మనం అనుసరించడానికి చెబుతూ ఉన్నాం. దేవుని ఇంటికి వచ్చాం, దాన్ని మాట్లాడుతూ వచ్చారు. మహిమతో ఆయన దీవించబడినాడు. ఆ మహిమ చేత మన హృదయాలు కప్పబడాలి. దేవుని మందిరంగా దేవుని మహిమ చేత దేవుని యొక్క తేజస్సుతో మనము క్షేమాభివృద్ధులకు రావాలి. ఈ రీతిగా రావడానికి నేర్పిస్తూ ఉన్నాడు పాట. భక్తుల యొక్క జీవితంలో మనం చూస్తే అతను తన స్థితి ఏంటో తనకు తెలుసు, తన ఆంతర్యం ఏంటో తనకు తెలుసు, తనలో ఉన్నది ఏంటో తనకు తెలుసు కనుక ఆ తెలిసి ఏం చేసుకున్నాడంటే, అయ్యా ఇది ఊరనే పోయేదిగా, ఇది ఊరకనే పోయేదిగా, కేవలం నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని దేవుని అడుగుతూ ఉన్నాడు. ఈ కృప యొక్క విలువ మనకు తెలిస్తే, ఈ కృప యొక్క
త్యాగం మనకు తెలిస్తే మన జీవితంలో మనం నిత్యము కూడా దేవుని కృపను వేడుకునే వారిలో వాక్యం చూసుకోవచ్చు. ఆది అందు దేవుడు ఏమైన వాక్యము, ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడు. దేవునికి మహిమ కలిగింది. మళ్ళా చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క సత్యాన్ని మనం మెరుగు పెట్టడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే ఎందుకు వచ్చాయంటే, ఆ వాక్యమే కృపగా ఎందుకు వచ్చాయంటే, కృప పాపాన్ని తొలగించడానికి వచ్చి, పాపం నుంచి విమోచించడానికి వచ్చి, కృప చేత మనం రక్షించడానికి వచ్చి, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ కృపతో మనం జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాను. ఈరోజు నా జీవితమైనా లేకపోతే మీ జీవితమైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం దేనిని గడుపుకునే వారితో కలిగే దేవుని యొక్క కృపను గడుపుకునే వారితో. ఆ కృప దేని కొరకు? ఆ కృప దేని కొరకు? మొదట మనల్ని శుద్ధి చేసుకోవటం, మొదట మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకోవడానికి కృపను గడుపుకునే వారిగా ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంటే, మొదట కృపను మనం దేని కొరకు వేడుకుంటామంటే, నాకు వస్త్రాలు లేవయ్యా, వస్త్రాలు లేవు కృప చెప్పున, నాకు పలానా అవసరం ఉంది, మీ కృప చెప్పున నా అవసరత తీర్చి అంటే అది వాక్యములో లేదమ్మా. అట్లని ఆయన మన అవసరాలు తన కృప చెప్పును తీరుస్తాడని వాక్యములో లేదా అంటే, అయితే దేవుడు చెప్పే సంగతి మన శ్రద్ధగా ఉంటే అర్థమవుతుంది. మొట్టమొదటి మనం చేయవలసింది మన జీవితంలో దేవుని నామ మహిమార్థంగా ఆయన కృప చొప్పున మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ, ఆయన కృప చొప్పున దేవుని యొక్క బాహుల్యత చొప్పున దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి మన మనసులు ఎప్పుడైతే పెట్టుకుంటామో అన్నాడు, మొట్టమొదటి ఈ జీవితంలో దేవుడు కోరుకున్న రీతిగా మాకు బ్రతుకుతూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అది దావీదు జీవితంలో గొప్పగా దేవుడు కోరుకుంటున్నట్టుగా తన హృదయాన్ని సిద్ధపరుచుకుంటాడు. దేవుడు కోరుకుంటున్నట్టుగా తన హృదయాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు. జాగ్రత్త చేసుకున్న ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అంతకంతకు క్షేమాభివృద్ధిలో అంతకంతకు వర్ధులుగా చేస్తూ వచ్చాడు. దేవునితో మహిమ కలిగిన ఇప్పుడు అడుగుతున్నారు, మన ప్రభు మన జీవితాన్ని గమనిస్తూ అడుగుతున్నారు, నీకు కృప ద్వారా ఏం కావాలి అంటున్నారు. కృప ద్వారా దేవునికి మహిమ కలుగుతారు. అదే ఎందుకు అంటున్నాడంటే, కృప ద్వారా నా ప్రతి అవసరత తీర్చాడు దేవుడు, సాక్ష్యం వస్తా మంచి కృప ద్వారా నా ఉదయం శుద్ధి అయింది. దేవుని కృప ద్వారా నన్ను ఇదిగా దేవుడు శుద్ధి చేశాడు అని గెలవని స్థితిలో ఉన్నాను కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. కృప ద్వారా, దేవుని కృప ద్వారా నన్ను రీతిగా సరి చేసుకోవచ్చు, సహాయం చేసుకోవచ్చు. దేవుని కృప ద్వారా నన్ను ఈ విధంగా ఆ స్థితిలో నుంచి నన్ను దేవుడికి వచ్చి అని ఒక సాక్ష్యం అని చెప్తామంటే రావు. ఏమొస్తే దేవుని కృప ద్వారా నువ్వు అక్కడ పోతే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు, ఇక్కడ పోతే దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని కృప అని చెప్పుకుంటూ అంటే ఇందాక చెప్పుకోవచ్చు. మీరు చక్కగా వింటే మాట్లాడుతున్నారు. సరే, ఆ కృప చేత ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపములప్పుడు నా ఎదుట ఉన్నది. పాపం ఎదుట ఉంటుంది, నా అతిక్రమం నాకు తెలిసి ఈ పాపాన్ని కడుక్కోవటానికి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి మనం కలగాలి. ఎందుకనగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చేసినట్టు మనం పాపిగా ఉండగానే ఆయన మన కొరకు వచ్చిన దేవుడుగా, మన పాపులంతో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ప్రేమించిన గనుడైన దేవుడు మన జీవితంలో ఏం కోరుకున్నాడు? ఎరుపుగా బ్రతకాలని కోరుకున్నాడు. మన జీవితంలో ఆయన నామిన ఎరుపుగా మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడంటే, ఇదిగో భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి,
ఆ రీతిగా మన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు నాలో ఏం లేదు నేను మంచిదాన్ని, నాలో ఏం లేదు నేను మంచిదాన్ని అని నాకు నేను అనుకోవచ్చు, లేకపోతే మీరు అనుకోవచ్చు. అయితే దేవుడికి ఏం తెలుసు? హృదయ రహస్యాలు దేవుడికి తెలుసు. హృదయ రహస్యాలు దేవుడు రహస్యం ఎదిగిన దేవుడి దగ్గర మనం నిలవాలి అంటే ఇది రీతిగా దేవుని దగ్గర పశ్చాత్తాపం, దేవుని దగ్గర దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని దగ్గర కృప చొప్పున నీ కృప చొప్పున నీ బాహుల్యత చెప్పు. నాలో ఏ మంచితనం నేను ఒప్పుకుంటున్నానని, లేక నేను ఇదిగో ఇట్లా అట్లా చెప్తున్నానని కాదు, కానీ నీ కృప చొప్పున అందులో నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపములకు నా ఎదుట ఉన్నది. కేవలము నీకే విరోధముగా పాపము చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞయించినప్పుడు మీరు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు చేసినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. ఇది హృదయము సరి చేసుకోకపోతే దేవుడు ఎట్లా కనపడుతున్నాడంటే ఆయనకి విరోధంగా పాపం చేస్తుంది. ఆయన ఎవరు ఎంత గుర్తు వచ్చాడు? ఆయన ఎవరు? సత్యము దేవుడే సత్యం, వాక్యమే సత్యం. కాబట్టి ఆ సత్యము ఎదురుగా నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. సత్యానికి విరోధంగా పాపం చేసి ఎప్పుడన్నా మన జీవితంలో ఒక్కసారన్నా ఇట్లా ప్రార్థన చేస్తామంటే ఎన్నో ఆయన మీరు సత్యమే పలకండి సత్యానికి విరోధం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. అయితే నీకు విరోధంగా నేను పాపం చేసి అని అనలేని పరిస్థితి. గొప్ప జీవితం అక్కడ. ఈ గొప్ప జీవితాన్ని మనకు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో అది విషయం. ఒక వ్యక్తిని ప్రేమించు అంటే ప్రేమించలేని మనసు, అంటే ప్రేమించడానికి లోపల కపటం ఉంటుంది, పైకి ప్రేమగా మాట్లాడే పరిస్థితి. అంటే ఇప్పుడు దేవునికి వ్యతిరేకం ఇప్పుడు ఏం చేసాం? పాపం చేసి ఆ మనిషిని ప్రేమిస్తున్నట్టే మాట్లాడుతున్నాం. వానేమంది కపటం ఉంది అంటే ఇప్పుడు మన దేవునికి విరోధంగా ఏం చేస్తున్నాం? సత్యానికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నాం. కనుక ఆ స్థితి అంతా ఇప్పుడు దేవుని దగ్గర పెట్టుకుంటున్నాను. దేవునికి మనం కలిగిస్తే నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. వాక్యంలో చెప్పిన మాటలు చెడ్డవాన్ని చూసి వ్యసన పడద్దా? వ్యసన పడితే నీ మనసులో ఏం చేశావు? చెడుగా ఆలోచన చేస్తావు. మరి ఇప్పుడు వాక్యాన్ని ముందు పెడుతున్నాడు భక్తుడు. వాక్యాన్ని ముందు పెట్టిన ఏమంటున్నాడు? నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తాను. మళ్ళీ మనం చదువుకుంటూ ఉంటాం. ఏం చదువుతూ ఉంటామంటే ఆకాశం ముందు ఆయన ఆశీర్వాడు అయి ఉన్నాడు, భూమి మీద నల్లని ఆయన పనులారా చూస్తూ ఉన్నాడు. మరి చూస్తున్న దేవుని ఎదుట మీ ఆంతర్యం కనపడుతుందా లేదా అంటే కనపడుతూ, మన ఆంతర్యం దేవుని కనపడుతూ ఈ అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుతాం. పైకి సత్యాన్ని అనుసరించినట్లుగా మన ముందు లోపల ఆ సత్యము లేకపోతే అది దేవునికి ఇష్టం అవుతుంది అంటే ఇష్టం కాదు కనుక ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, కావున నేను మీకు విరోధంగా సత్యానికి విరోధంగా పాపం చేసి మీ దృష్టికి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీకు నీతిమంతులుగా అవ్వకూడదు. ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చే దేవుడు ఎట్టున్నాడు? నీతిమంతులుగానే అవ్వకూడదు. అయితే నీతి లేదు అక్కడ. ఈరోజు తెలుసుకున్నాడు, జీవితం నేర్చుకున్నాడు, దేవుని సత్యాన్ని నేర్చుకున్న కొలది తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే పరిశుద్ధపరుచుకుంటూ నువ్వు నాకు మాట ఇస్తున్నావయ్యా, నువ్వు నాకు మాట చెప్తూ ఉన్నావు, నువ్వు ఈ మాట ఆగ్రహిస్తూ ఉన్నావు, ఆ మాట ఎదుట నేను
శరీరాలు ఉన్నాయి. ఆ మాట ఎదుట నీ దృష్టిలో నాలో చేతాన్ని ఉంది, నీ దృష్టిలో నాలో నీకు వ్యతిరేకమైన పాపమే ఉంది. కోరదగినదిగా మన జీవితం ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా ఇదేమైంది అవసరమైంది ప్రతి మనిషి. అది దావీదుతో చేసేది, అందుకే దావీదుకి అవసరమైంది. ప్రతి మనిషికి అవసరం. మనల్ని సత్యం ముందు ప్రతిష్ట చేసుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ సత్య కృపలో నిలిచి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నిలవానికి ఒకే జీవితం ఎంతగా పరిశీలన చేసుకుంటూ ఉన్నారో గమనిస్తూ అర్థమవుతుంది. దేవుడు ఆగ్రహిస్తాను ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అని ఆగ్రహిస్తూ ఉన్నా. కావున నీవు ఆగ్రహించినప్పుడు నీవు నీతి మంత్రులుగా కనపడుతున్నావు. అయితే ఎందుకంటే నీతి మంత్రులుగా ప్రేమించు అంటే ప్రేమిస్తూ ఉన్నట్టే అయిపోయిన మాటలు మాట్లాడుతూ లోపలికి అర్థం పెట్టుకున్నాను కాబట్టి నేను నీతి లేని వాడిగా ఉన్నాను, నీవు నీతి మంత్రులుగా ఉన్నా అని తన గురించి తాను తెలుసుకుని దేవుని ఎదుట ఏం చేస్తానంటే పశ్చాత్తాపడుతూ దేవుని సహాయం కోరుకుంటూ దేవునికి మహిమ కలిగి కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మనం ప్రార్థనలు చేసి మన గురించి మనం దేవుడికి చెప్పకపోతే ఆంతర్యంలో చూసే దేవుడు, ఆంతర్యంలో సత్యము కోరే దేవుడు ఏం మాట్లాడతారు మన గురించి అంటే మీలో నీతి లేదు, మీలో సత్యం లేదు. నేను ఇన్ని రోజులు నీకు బోధించింది ఏంటంటే సత్యాన్ని అనుసరించి రమ్మన్నాను, నీతిని అనుసరించి రమ్మన్నాను. కనుక ఆయన ఎదుట నువ్వు ఆజ్ఞయిస్తే నువ్వు నీతి మంత్రులుగా కనపడు. ఒక దినం మనం దేవుడి దగ్గరకు వస్తే మన గుణాన్ని గుణపరిచే దేవుడే ఆయన, ప్రభు దగ్గర మనం స్థిరపరిచే దేవుడే. నీ తోటి వాడిని ప్రేమించి దేవుని నామ మహిమార్థంగా విశ్వాసముతో మన క్రియలు ఉండాలని చెప్తే మనము అవిశ్వాసంతోనే చేస్తాం. వాళ్ళకి అది చేస్తే మేల కీడ, లేకపోతే వీళ్ళకి ఇదిస్తే మేల నష్టం అని మనలో ఏం పెట్టుకుంటాం? అవిశ్వాసం. ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే నిలుస్తామంటే అది కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవే నీతి మంత్రులుగా కనపడు, నీవే నీతి మంత్రులుగా కనపడు. అది నీలో కూడా వాక్యం అంటుంది దేవుని యొక్క నమ్మిక ఉంచి నేను అని వాక్యం అంటుంది. మన మనసులో ఏం పెట్టుకుంటాం? నాకు ఇట్లాంటి ఫోన్ చాలా ప్రార్థన అవసరతల పాటు ఇట్లాంటి ఫోన్ చాలా వచ్చినప్పుడు నన్నే అడుగుతూ ఉంటాను. అట్లా చెప్తున్న సపోజ్ ఇక్కడ ఒక 100 రూపాయలు ఫోన్ చేయాలనుకో అనుకున్నారు అనుకోండి, ఫోన్ తీయొచ్చా చూద్దా అని ప్రార్థన చేయమని నన్నే అడుగుతాం. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని యందు నమ్మిక ఉంచి నేను చెయ్యాను. మీరు ఏం పెట్టుకుని వెతుకున్నావు ఆ విత్తనాన్ని? అందుకే నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవే నీకు మంత్రులుగా కనపడుతున్నావు. నాలో నీకు లేదు ఒప్పుకున్నాడు భక్తి, నాలో నీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలో మనం బ్రతుకు విధానం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాం. వాక్యం రాస్తూ చూడండి ప్రయత్నంగా 34వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11వ వచనం
హల్లెలూయా. చెబుతూ ఉంటే ఇట్లా దేవుడు నేర్పిస్తూ ఉంటే మన పిల్లలారా, మీరు వచ్చిన మాట ఏంటి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదను. ఈరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? భయభక్తులు నేర్పదం. బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక జనములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలుకోకుండా ఈ నాలుకను, కపటపు మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకోవడము, కీడు చేయక మాని మేలు చేయము, సమాధానం వెలికి దాని వెంటాడము. మనం ఒకరి అవసరత తీరుస్తూ ఉన్నామంటే మనం మేలు చేసినట్టే కీడు చేసినట్టే. అవసరత తీర్చినప్పుడు అవసరతను బట్టి దేవుడు అవసరత తీర్చిన వ్యక్తిని దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. మరి వాక్యం మీద నీవు సందేహిస్తే వాక్యం మీద ఏమవుతూ ఉన్నావంటే అనీతిమంతులుగా నీవు ఆజ్ఞ ఇస్తే నీవే నీతిమంతులుగా కనపడుతున్నావు. నీ మనీతో వాక్యం చెప్తున్నాం, దేవుని యొక్క వాక్యం చెప్తాం. కీడు చేయటం అని మేలు చెల్లి సమాధానం పెట్టాడు. ఈ మాటలు దేవుడు నేర్పిస్తూ ఉంటే ఏం నేర్చుకుంటున్నామో, ఏమి అనుసరిస్తున్నామో సరే మనమే జాగ్రత్త పడాల్సిన వాడిగా ఆయన ఎవరు అనగా లోకానికి రక్షకుడు, లోకానికి రక్షకుడు. లోక ప్రజల పాపభారం ఆయన మీద మోపబడుతూ వచ్చి ఆ పాపభారాన్ని మోసిన దేవుడు మన పాపాన్ని పరిహరించడానికి ఆయన నిరంతరము ఉన్నా. ఇంకొక మాట కూడా, నేను బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది, నా పాపం పరిహరించబడింది. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నేను ఒకసారి పరిస్థితి చేసుకో. ఎన్ని అబద్ధాలు వస్తుందో, ఎంత కపటం ఉంటుందో, మరి ఆయన చెప్పిన మాటలో ఎన్ని రకాల పరిస్థితుల జీవితాల్లో ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకుంటే అంటే దినదినము కూడా దేవుని కృపను వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? మీ కృప చొప్పున నా ప్రతి అవసరత తీరుస్తాడు, తప్పక తీరుస్తాడు. మీ కృప చొప్పున ఇదిగో నా ప్రవర్తన ఈ విధంగా ఉంది, అదే చెప్పుకుంటున్నాడు భక్తులు, ఇదిగో నా స్థితి ఈ విధంగా ఉంది. ఏమి లేకుండా మనం పోషించే దేవుడుగా జ్ఞాపకం చేస్తాడు. కొరత లేకుండా మన జీవితాన్ని చక్కగా చేసే దేవుడుగా జ్ఞాపకం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఉదాహరణగా జ్ఞాపకం చేస్తున్నాను. పొరుగు వారు మన ఇంటికి వచ్చిన తర్వాత పొరుగు వారి కొరకు మనమేమో ఆహారం సిద్ధపరిచిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం, ఈ దినాన వీరి కోసం ఎంత ఖర్చు పెట్టాం, ఈ దినాన వీరి కొరకు ఇది చేసాం అని అనుకుంటే మీకు ఫలముందానికి మన జీవితాలు ఏమి చేసాక లెక్క చూసుకోకూడదు. మరి మన జీవితాలు ఏమన్నా అందుకే అన్నాడు, నువ్వు ఆజ్ఞ ఇస్తే నేను నీవే నీతి మంతులుగా కనపడుతున్నావు అయ్యా, నీవే నీతి మంతులుగా కనపడు. మరి ఇప్పుడు మనలో నీతి ఉందా లేదు? మరీ నీతి మంతులుగా కనపడు. వాక్యం సత్యం, ఆ సత్యమైన వాక్యం చేత బ్రతికించడానికి ఈ దినాన్ని మన హృదయాలను చక్కగా చేసుకోవాలి. మనకి వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదు. వినిన దాన్ని అనుసరించి వాక్యమే సత్యం, ఆ సత్యమైన సువార్తను మనం అనుసరించి దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తే దేవుడికి సర్వాంగ కవచములు ఏం ధరించుకోమనంటే సత్యమని భక్తిని కట్టుకో. నీ నడుముకు సత్యం అనే భక్తిని కట్టుకో. దేవునికి మహిమ. నీతి అనే మైమరుపును తొడుగుకో. నేను ఎక్కడో ఏ షాపుల్లోనో దొరికేవి కాదు,
దేవుడి యొక్క వాక్యాన్ని ఆ రీతిగా మనం ధరించుకునే వారంగా, దేవుడి యొక్క వాక్యకు అడుగు జల్ల రీతిగా నడుచుకునే వారంగా, సువార్త సమాధాన సువార్త వారైన సిద్ధ మనసుని తోడును అడుగుకో అవన్నీ భక్తుల మనసులో పెట్టుకుని నీవు ఆజ్ఞ ఇస్తే నేను నీతి మంత్రులుగానే ఉంటాను. కాబట్టి నీ కుక్క చొప్పున నీ బాగుండే చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదొక ఎక్కలేని ఎత్తైన కోట, ఇదొక ఎక్కలేని ఎత్తైన. నేను ఇచ్చేస్తాను అని నీవు అన్నావా? అని అన్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఎక్కడ ఎక్కలేకపోతున్నావో అవన్నీ మనకు చూపిస్తా చెబుతూ ఉన్నాడు. గమనిస్తే భక్తుడైన యోబు యొక్క జీవితంలో చూస్తే దేవుడు సాక్షి ఇచ్చాడు తన గురించి. అతడు యూదు దేశంలో ఏమై ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, బహు ధనవంతుడిగా ఉన్నాడు. అయితే తన జీవితాన్ని యథార్థంగా నడుచుకుంటున్నాను అనుకుంటున్నాను. దేవుని వచ్చిన సంగతి ఆయన ఎరిగిన కొలది తన జీవితంలో చివరికి వచ్చేసరికి ఏం జరుగుతూ వచ్చినట్టే బూడిదలో పడి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. బూడిదలో పడి దొంగకి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే సత్యము ఎరిగిన కొలది హృదయముల నుంచి ఏమొస్తుంది? పశ్చాత్తాపం. సత్యము ఎరిగిన కొలది హృదయముల నుంచి ఏమొస్తుందంటే దేవుని నామ మహిమార్గంగా బ్రతక, అయ్యో అవిటిగా నేను లేను అని ఆమెకు పశ్చాత్తాపం కలిగినట్టుగా ప్రవేశలేక సమయిస్తుంది. ఆ పశ్చాత్తాపమే యోబు జీవితాన్ని చేసి రెండింతలను మార్చి దేవునికి మహిమ కలుగుతున్నాడు. రెండింతలు ఆశీర్వదించుకోవచ్చు. ఆ పశ్చాత్తాపమే దాని యొక్క జీవితాన్ని చేసినట్టే అంతకంతకు క్షేమాభివృద్ధి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. అదే ఇది ఒక రోజు జరిగితే ఇక అయిపోయినట్టే అంటే కుదరనట్టు. ప్రతి రోజు ఉదయం వేసినప్పుడు దేవుని కృపను, సాయంకాలం పడుకునేటప్పుడు కూడా దేవుని కృప చొప్పున, అంటే దేవుని కృప చొప్పున ఇదిగో ఈ పాపం పరిగణించి తీర్చివేయ అని అనటానికి మనం పాపము చేసేవారుగా ఉండదు. అంటే అపోస్తలుడైన పౌలు అట్లయితే మనం పాపము చేయదు, పాపము చేసేవారుగా ఉంటాం. పరిశుద్ధంగా జీవించడానికే ప్రయత్నించేవారు, దేవుని సహాయాన్ని కోరుకునేవారు, అరిటిగా బ్రతకడానికి ఇష్టపడాలి అంటే మనకు ఏం తెలియాలంటే సత్యం తెలియాలి. సత్యం తెలిసిన వ్యక్తి ఇప్పుడు దేవుని దగ్గర తన హృదయం ఏం చేస్తున్నట్టే వారమైతే ప్రభుకు మార్పుడికి దేవునికి మహిమ కలిగినాయి. కావున ఆజ్ఞయించినప్పుడు నీ నీతి మంతులుగా ఆగకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగకూడదు. ఎందుకని తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆయన ఆగపడతాడు. అయ్యా నాకు ఈ సంగతి నువ్వు చెప్పలేదు, నాకు ఈ సంగతి నాకు తెలియదు, నువ్వు చెప్పలేదు నాకు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నాకు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి నీ మార్గాన్ని సంతపరుచుకుంటావు. కనుక ఆయన తీర్పు ఇచ్చేటప్పుడు నీకు ఇచ్చిన వాక్యం నీవే అశ్రద్ధ చేస్తూ ఉన్నావు, నీవే లోపడుతున్నావు. కనుక ఆయన ఎట్లా కనపడతాయంటే నిర్మలుడు, ఆయన నిర్మలుడు. చెప్పకపోతే ఆయన మీద నీటను ఆయన చెప్పారు చెప్పిన దాన్ని చేయడం చాతగాని స్థితిలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు ఒక చొప్పున నన్ను కరుణించి ఒక రోజైనా మనం ఏం చేస్తున్నాం ఈ ప్రార్థన అంటే దేవుని యొక్క సంగతులు ఎరిగే కొలది భక్తులు ఏం చేస్తున్నారంటే కన్ను వేయిస్తూ దేవుని యొక్క సత్యాన్ని ఎరిగే కొలది భక్తులు పశ్చాత్తాపడుతున్నారు. దేవుని యొక్క సంగతులు ఎరిగే కొలది వారిని వారు ప్రభుకి
అప్పగించుకుంటూ ప్రభు యొక్క మంచితనం ఏంటో, ప్రభు యొక్క గొప్పతనం ఏంటో, ప్రభు యొక్క నీతి ఏంటో ఆయన యొక్క సత్యని తెలుసుకుంటూ మనం ఏ స్థితిలో ఉంటామో అని వారు గ్రహించుకుంటూ దేనికి మనం కలిగిన అని తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుగా ఆగకూడదు. నేను పాపములో పుట్టిన వాడను. ఒక రోజైనా మన జీవితంలో మనం ఎప్పుడైనా ఈ విధంగా పలుకుతూ ఉంటామంటే మనము నలుగన్నా అమ్మకి, నలుగన్నా నాన్నకి పుట్టిన వాళ్ళము. అనుకుంటాం. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే అమ్మ నాన్న గురించి కాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, పాపములో పుట్టిన వాళ్ళను. ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపములో పుట్టిన వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుందంటే పాపములోనే ఉంటుంది. అట్లా ఉండదు అంటానికి వీలేదు. పాపములోనే పుట్టి జీవితం ఎట్లా ఉంటుంది, పాపముతోనే ఉండదు అంటానికి. అయితే అట్లా ఉంటుంది అని కూడా పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తూ ఉంచడం మాట చెప్తారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములోనే పుట్టాను అంటున్నాడు. పాపములో పుట్టిన వారి యొక్క అవయవాలు ఎంతో చెప్తున్నారు. పాపంలో పుట్టిన వారి యొక్క పరిస్థితులు అంటే చెప్తున్నారు. ఇప్పుడు చూసి పరిస్థితులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, మన అవయవాలు ఏమనుకుంటాం మనం, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ ముక్కులు, ఇవన్నీ కూడా మన అవయవం. అయితే భక్తుడు ఆత్మతో కలుగుతున్న మాట ఎందుకన్నాడు ఈ మాట? అక్కడ చూస్తే దావీదు ఏమంటున్నాడంటే పాపములో పుట్టినవాడు. మీరు పాపములో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. అయితే ఈ మనిషిలోకి వచ్చిన అవయవాలు ఏంటో ఇక్కడ చెప్తున్నా చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడు. వాటి వలన దేవుని ఆ ఉగ్రత అవిధేయులైన మీ మీదకి వచ్చును. మన అవయవాలు, మన కాళ్ళు, మన చేతులు ఇవి అని ఇంతవరకే మనము మన కాళ్ళు, మన చేతులకి ఏం కావాలో అవి ధరించుకొని బ్రతికిపోతుంది. అయితే ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ అవయవాలు ఏమన్నా నేను ఏం పని చేసుకోవాలి మనిషిగా అవయవాలుగా చెబుతూ ఉన్నాయి. అవయవాళ్ళు ఏం పని చేసుకోవాలో చెప్తున్నా. జాగ్రత్తం పనిచేస్తుంది, అపవిత్రత పనిచేస్తుంది, కామాతులకి పనిచేస్తుంది, దురాశ, విగ్రహారాధన, ప్రాణాపేక్ష మనిషిలో అవయవాలుగా పనిచేస్తున్నాయి. భక్తులంటే మన పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే నా తల్లిదండ్రులు జరుపుకున్నారు. ఇవన్నీ కూడా ఏ అవయవాలు? పాపం. మనిషిలో ఉండి వాళ్ళు ఏమంటారు, మనిషిలో ఉండి ఆ ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడంటే చంపివేయండి. ఆ చంపడానికి ఇప్పుడు ఈ భక్తుడు తన జీవితాన్ని గ్రహించుకుని కావున నీవు ఆగ్రహిస్తే నీవు నీతిమంతుడిగా కనపడుతున్నావు, నీవు తీర్పు తెలుస్తూ ఉంటే నీవు నిర్మలుడిగా కనపడుతూ ఉన్నావు. అవయవంగా
జారత్వము అవయవముగా, అపవిత్రత్వం అవయవముగా, కామోత్రత్వం అవయవము, దురాశ, విగ్రహాలు. ఆయన ధనాపేక్ష ఉంది అంటున్నాం. మనుషుల్లో ఉండయా లేవా వాటి ఉంది. కనుక సత్యం ఉంది. ఆంతర్యంలో సత్యము కోరే దగ్గర మన నిలవానికి ఈ సంగతిని మనం మనుషులో ఉండేది ఈ సంగతిని మనం తిరిగి వాటిని ఏం చేయాలంటున్నాడు? చంప. ఆ చంపుటకి ఇప్పుడు ఇట్లా భక్తులు ఏం చేస్తున్నాడు? తను పరీక్షించుకొని నీ ఎదుట నా అతిక్రమంలో తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఇంకా ఏం చేస్తున్నాడండి? నేను నాలో 2 నియమాలు కనపడుతున్నాయి. 2 నియమాలు కనపడుతున్నాయి. ఒకటి, నీ నీతిని అనుసరించి నడవాలి, నేను అనుసరించిన సత్యం అనుసరించి నడవాలి. కానీ ఇంకొక నియమం ఉంది నాలో. ఆ నియమం ఏం చేస్తున్నాడు? దేవుడు ఎదుగుతాడు. దేవా, ఇదిగో నేను ఏం చేయాలనుకుంటున్నాను, తిరిగి నేను మంచిని అనుసరించాలనుకుంటున్నాను, చెడుని అనుసరిస్తాను. ఇంకొక నియమం ఉండాల. అదే మీరు ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు, దేవుని చెప్పుకుంటాడు. ఒకవేళ అది పరిగణించబడకపోతే, అది చంపకబడకపోతే ఏమన్నాడు? ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఆ ఆంతర్య వారి మొదటి వస్తుంది. కనుక పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలో మన విలువగా బ్రతకడానికి దేవుడు తన కృప చేత తన మహిమాత్మతో మన నింపుతూ సహాయం చేసిన గొప్ప దేవుడికి మహిమ కలిగినట్ట. భోజనం పెడుతున్నాము. భోజనం పెట్టి ఎంత పెట్టినా ఇక్కడ జాగ్రత్త అనే మనసులో అనుకున్నామంటే, ఇప్పుడు ఆ మనసు ఏం చేసింది? లోపల దేవుడికి విరోధంగా అది. ఇది మనం ఏమన్నా దేవుడి దగ్గర మన స్థితి ఏమైనా దేవుడికి చెప్పుకుంటామంటే చెప్పం. అది మనకు పాపం అన్నట్లు, అది మనకు తక్కువన్నట్లుగా అనిపించుకోకుండా తప్పేసి బ్రతికేస్తూ లేదు. తన యొక్క పరిశుద్ధతను మాకు గుర్తించడానికి, పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలి అంటే పరిశుద్ధ జీవితమే ఆయనకు అనుకూలమైంది కనుక పరిశుద్ధతను నేర్పించడానికి ఈ సంగతి జ్ఞాపకం చేస్తాం. దేవునికి మనం కలుగుతుంది. కీర్తన 51:5 వచ్చింది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంగా ధరించును. నీవు ఆంతర్యములో సత్యము కోరుచున్నావు, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంగా నాకు జ్ఞానము తెలియజేయదు. దేవునికి నన్ను కలుగుతారు. అయితే మనుషులుగానే ఉంటాము. లోనేమేమో జరుగుతాయి. నిజమా కాదు? నిజం. పైకి చాలా మంచి వారిగా కనబడుతూ ఉంటాయి. లోనేమేమో ఆ లోపల దాని కొరకు తెలియజేస్తుంది. దేవుని దగ్గర అదే పడుతూ మనకు ఒక విలువైన జీవితం ఇవ్వటానికి దేవుడి సంగతులు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క తెలివితో మనం బ్రతకడానికి దేవుడి సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ఏ మనిషి అయినా ఆయన యొక్క విలువైన ఆయన రక్తముతో ఆయనిచ్చే విమోచన చేత పరిశుభ్రపరిచింది. ఆ విమోచన ఎట్లా కలిగిస్తూ ఉన్నాడు? వాక్యాన్ని ఉపదేశించి, దేవునికి మహిమ కలిగిన ఉపదేశించి
మనకు విడుదలను అనుగ్రహిస్తుంది. వాక్యము చేత ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఎవరు దేని చేత నడవని శుద్ధి చేసుకుంటారంటే వాక్యము చేత విమోచిస్తూ, రక్తము చేత విమోచిస్తున్నాడు, తన ఆత్మ చేత విమోచిస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాలు శుద్ధముగా నిర్మలంగా ఉండటానికే దేవుడు తన ఉపదేశాన్ని అనుగ్రహించేది. దేవునికి మనం కలుగుతాక మనము కప్పుకొని నీ కృప నాకు కావాలి, నీ కృప ద్వారా అది అడిగి దేవుడు అడిగి 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 అవన్నీ సంపాదించుకుని తర్వాత ఈ ఉదయమే దేవునికి దూరం ఏంటంటే దేవునికి కావాల్సిందేంటి ప్రభు, నా వెనక ఒక బంగారపు గొలుసు అని అడిగాను. దేవుడు తన కృప చొప్పున మన అవసరం తీర్చాడు. తీర్చిన తర్వాత దేవుడు తన దగ్గరకు పిలుస్తున్నప్పుడు ఈ మెడ దేవుని దగ్గరికి లేదా ఈ శరీరము ఇది మన్నుకు మాటగా మార్చబడి ఈ శరీరం లోపల ఉన్న దేవుని ఆత్మ చక్క చేసుకోవటానికి ఈ సంగతులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మహిమకరంగా పురుషుడు దేవుని యొక్క సన్నిధానంలో శ్రేయస్కరంగా బ్రతకడానికి దేవుడు చదివిన ప్రారంభించి నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంగా నాకు జ్ఞానం తెలియజేయదు, నేను పవిత్రుడన్నట్లు ఈశ్వరుడితో నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగును. క్రీస్తుకు దేవుని యొక్క రక్తమే దేవుని బిడ్డలంగా మన బ్రతుకులో మనము దేని చేత పరిశుద్ధపరచబడలేక దేవుని యొక్క రక్తము చేత కడగమని దేవుని విడుదలగా ఉంది. రీతిగా దేవుని సహాయం మనం కోరుకునే వారుగా ఈ మాటలో ఎప్పుడు చదివే వాక్యం, ఎప్పుడు వింటున్న వాక్యము ఇంకా అవసరమైతే కంటకు కూడా పెట్టినదా. అయితే వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడ నిలుస్తామంటే సత్యం దగ్గర నిలుస్తాము. సత్యం ఎవరు అనగా మన ప్రభువే. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడైనా గొప్ప దేవుడే. నేను సత్యవంతుడిని అంటే నేను కనిక్రమ కలిగిన దేవుణ్ణి మోషతో తనకు తెలియజేస్తున్నాడు. ఆ దగ్గర నిలవాలి అంటే మన జీవితంలో ఇది ఈ రీతిగా మనం చక్క చేసుకునేవాడు. లోపల ఏముందో చెబుతూవచ్చు, ఆ అవయవాలు ఏమై ఉన్నాయో చెబుతూవచ్చు. ఆ అవయవాన్ని శుద్ధి చేసుకుని జాగ్రత్త పడటానికి జ్ఞాపకం చేస్తుంది. సంగతులు తెలుసుకున్నది తప్పుడు దేవుని దగ్గర దేవా నీ కృప చొప్పున నాకు కరుణించి నా అవయవాలు ఎదుగుతుంది, నా అవయవాళ్ళ దురాశ ఉంది, నా అవయవాళ్ళ కామాతురత ఉంది, నీ కృప చొప్పున కరుణించి దేవునికి మహిమ కలుగుతుంది. నా అవయవాళ్ళ ధనాపేక్ష ఉంది, ధనాపేక్ష ఉన్నట్టుగా మనం త్యాగం చేస్తామా, ధనాపేక్ష ఉన్నట్టుగా మనం ఇతరులకు కనపరుస్తామంటే అట్లే అసలు కనపడండి. కానీ నీలో ఒక అవయవంగా ఉంది అంటారు. ఈ రోజైనా తెలుసుకుంటే దాన్ని ఏం చేయమంటారు? అందుకు మీ శారీరక కార్యాలకు సిలువ వేయండి అంటారు. సిలువ వేయండి. అది దానికి సిలువ వేస్తేనే ఈ ఆత్మ పరిస్థితి. దేవుడు మాట్లాడుతుంటే శరీరాన్ని సరి చేసుకుంటూ ఉంటే శరీరం ఇంకా ఏం చేయబడుతుంది? లోపల అవన్నీ పెట్టుకుని పోషించబడుతుంది.
వాటికి సిలువ వేయమని చెప్తున్నాను. ఆ సిలువ వేసుకుని ఇక్కడ భక్తులు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతాను. కానీ కనుక మన అందరి జీవితాలతో కూడా ప్రభు చెప్తున్న సంగతిని మన వినికిగా జాగ్రత్త చేస్తూ ఆయన చేస్తున్న మేలుని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్తున్నాడు. నన్ను కలుగుతున్న తర్వాత ఉత్సాహం సంతోషంగా నాకు వినిపించును, అప్పుడు నీవు విరిచిన ఎంపడు హర్షించును అని. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపించును. రాజే కదా గొప్పగా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు కదా, ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించును అంటున్నాడు. ఒక రాజ్యాన్ని జయించొస్తే మన సంతోషమే కదా, ఉత్సాహమే కదా. ఒక రాజ్యాన్ని దోపుడు సొమ్ముగా దోచుకుని వస్తుంది, సంతోషమే కదా. మరి ఎప్పుడైతే ఈ అంతరంగ స్వభావం దేవుని దగ్గర ప్రాధాన్యపడుతూ, ఈ అంతరంగ స్వభావం ఎప్పుడైతే దేవుని దగ్గర మార్చబడుతూ ఉందో నిజమైన ఉత్సాహ సంతోషం ఆ వ్యక్తిగతులు కలిగి దేవుని మహిమ కలిగిన నిజమేనా? నిజమేనా? డౌట్. కాబట్టి దేవుని యొక్క అడుగు జన్మ అడవటానికి ప్రభు నాకు ఉత్సాహ సంతోషం నాకు వినిపించింది, అప్పుడు మీరు తెచ్చిన ఎముకలు హర్షించును. ఎప్పుడు ఇచ్చాడు దావీదుకి ఎముకలు దేవుడు? ఎప్పుడు ఇచ్చాడు దావీదుకి ఎముకలు దేవుడు? ఉందా ఎక్కడన్నా? మరి ఎందుకు అంటున్నాడు? చెప్పింది ఇప్పుడు దాకా చెప్పింది. లోపల ఈ బాధ ఎట్లా ఉందంటే ఎముకను విడిచిన నేను బాగుపడిపోయాను. నా లోపల ఉన్న అవయవాలు బాగుపడితే అయిపోయి అవయవాలు బాగు చేసుకుంటారు. లోపల ఉన్న దాన్ని బాగు చేసుకుంటే అప్పుడు నాకు నేను నా ఇరవబడిన ఎముకలను పనిచేస్తుంది. దేనికి సత్యం ఎదుగుతా అయ్యా ముఖాలు వెళ్ళిపోయింది ఎక్కడ ఒక చెప్పిన జ్ఞాపకం చేస్తుంది, బాగు చేస్తున్నా. అయితే లోపల ఉండే ఈ పాపము, లోపల ఉండే మరొక నియమము, ఇది ఎట్లా ఉన్నట్టు దేవుని సత్యాన్ని ఎరిగిన తర్వాత విరవబడిన ఎముకలు విరవబడిన ఎముకలాగా ఆ విరవబడిన ఎముక బాగుపడటానికి కూడా దేవుని అడుగుతుంది. దేవునికి మనం కలుగుతాడు. మనం ఎప్పుడన్నా అనుకుంటాం ఇది నా ఎముకలు విరిచేస్తుంది బాగా, కానీ పైకి సంతోషంగా ఉన్నట్లు అందుకంటే నటన కల్పించుకోదు. దేవుని మాట నిలిచి ఆ మాట ఎదుట నువ్వు నిర్మలుడివే, ఆ మాట ఎదుట నీవు నీతిమంతుడివే. ఆ మాట వినకపోతే మనము ఈ సత్యంలో నిలవటాం దేవుడి సంగతను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన వస్తే నా పాపం నాకు విముఖుడు అవుతాము, నా దోషంలో తీర్చివేయము, దేవునికి మహిమ కలుగుతాను. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించము, నా ఆంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. అది ఇప్పటికైనా అర్థమైందా? దేని గురించి ప్రయాసం, ఈ కోపం దేని గురించి జ్ఞాపకం చేసుకున్నాడా? దేని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు? నా యందు శుద్ధ హృదయం కలిగించము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇప్పుడు దేవుడు అంటాం పైసలు మళ్ళీ నువ్వు వద్దు నాది ఇంకొక మార్గమా స్థిరమైన మనసు. ఈ బంధానికి తను పెట్టినట్టు ఎముకలు విరవబడ్డట్టుగా విరవబడిన పరిస్థితులను బట్టి దేవుని కృప దగ్గరకు వచ్చి మీ కృప ద్వారా మీ కృప బాబులకు చూపిన
జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. దేవునికి నమ్మకాలు కానీ దేవుని యొక్క సంగతులను వెలిగే కొలది నేను ఏం కలగాలి? అవును, దేవునికి మహిమ కలగాలి. దేవుని సంగతులు వెలిగే కొలది మన పశ్చాత్తాపం. జ్ఞాపకం చేసి యోగ జీవితంలో దేవుని సంగతి వెలిగిన కొలది అని అంటాడు కదా. అప్పటి వరకు నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను భయభక్తులు కలిగిన వాడిని, నేను దిక్కు లేని వాడిని పరామర్శించను, తల్లిదండ్రులు లేని వాడిని చేర్చుకున్నాను, ఎదురాన్ని పరామర్శించను, ఎంత భక్తి చేస్తున్నాను, నేను భక్తి పరుణ్ణి అన్నా. అప్పుడు అంటున్నాడు, నేను ఏదన్నాను అంటే నేను గురించి గుర్సం అనే శబ్దం మాత్రమే విన్నా. ఇప్పుడు నేను గురించి తెలుసుకుంటే నాకు మూడులో పడిపోతా. వాక్యం వినేటది మన ఉదయం ఆది అపోస్తలులు దేవుని నామ అభిమార్గం వారు పంపబడి వారు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలను కలిగి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణ మోడమని. ఇప్పుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఇక్కడ ప్రార్థన చేస్తుంది. బాబు లోపల నుండి నా ఎముకలు విరవబడ్డట్టుగా ఉంది అంటున్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చిన మనందరి జీవితాల్లో దేవుని యొక్క సంగతిని ఎరి, సత్యాన్ని ఎరి, ఆ అడుగు జల్లో నడవటం మన చెవి పెట్టి నడిపించి గనుడు మహాగణ్యమైన దేవుడు దేవుని మాటలు మాట్లాడుతూ తీసుకొచ్చి దాంతో మహిమ కలిగి పరిశుద్ధ వాక్యం మన వింటుందో జీవించగాక. ఆమె మహిళ తండ్రిగా మన ఉచితమైన ప్రతిచేతం ఈ ఆంతర్యంలో దేవుని సత్యాన్ని కోరి ధనుడు మహాగరుడైన దేవుడు ఆ ఆంతర్య స్వభావం ఎరిగి అప్పుడు దేవుని దగ్గర ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆ ఎముకలు విరవబడ్డి ఎంత వేదంతో దేవుని చెప్పుకున్నాడు. ఒక ఎదుటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కృపగలిగిన దేవుని దగ్గరికి మాట్లాడుతున్నాడు. కృపగలిగిన దేవుని దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటూ ఉన్నాడు. కృపగలిగిన దేవుని దగ్గర తన గురించి దేవునితో సమాధానం కలగటాన్ని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. రోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మార్లు తప్పిపోతున్న పరిస్థితి, ఆ తప్పిపోతున్న స్థితి నుంచి జీవితాన్ని నిలబెట్టడానికి, తప్పిపోతున్న పరిస్థితి నుంచి జీవితాన్ని కట్టడానికి దేవుడు మన జీవితంలో దేవుడు సంతోషించడానికి దేవుని యొక్క సంగతిలో మనం ఎరిగి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన నీతివంతుడు, ఆయన సత్యవంతుడు అయితే ఆ సత్యం మనలో ఆ నీతి ఉనికిలోకి తీసుకొచ్చిన వాడిని దేవుని గణపరుస్తూ ప్రార్థనా పూర్వకంగా ప్రభుత్వానికి చూద్దాం. అవునైనా ఆ గొప్ప జీవితం జీవించడానికి నాకు సహాయించు, ఆ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, ఆ శుద్ధ హృదయం కలిగి జీవించడానికి నాలో స్థిరమైన మనసు నాలో పుట్టించి నాకు సహాయం చేయండి. దేవుని దగ్గర ప్రాధాయపడుతూ ప్రార్థన చేద్దాం. విశ్వాసము స్తోత్రం గొప్ప దేవ, బోధించిన దేవ, నిలబడి నీ ఆజ్ఞలను అందిస్తూ నడుమంటున్న దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నడిచినప్పుడు ఏ హృదయంతో నడవాలో నేర్పిస్తున్నావు ప్రభా. హృదయాన్ని తండ్రి నాయన నీ ఆధీనంలో పెట్టుకో తండ్రి నాయన, కృపలతో నడిపించు తండ్రి. సహాయం చే నీ ఆజ్ఞలను ప్రభువా నువ్వు బయలుపరిచినప్పుడు నీవే నీతిమంతుడిగా కనపడుతున్నావు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు యేసయ్యా. తీర్పు తీర్చినప్పుడు కూడా తండ్రి నాయన, నువ్వు తీర్పు తీర్చినప్పుడు ప్రభువా మా దోషాలు మా ముందు కనపడుతున్నాయి ప్రభువా.
నీవే నిర్మలుడిగా కనపడుతున్నావు ప్రభు, నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. అంతరంగం చూసి మాట్లాడే దేవా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీలో ఎదిగే కృపను దయచే నీ మమ్మల్ని ప్రభావిస్తున్నాము అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేద్దాం.